హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ స్టాక్స్. ఇవి రొయ్యలు ఫ్రెండ్స్. రొయ్యలు ఊరగాయ పెట్టుకోవడానికి అని చెప్పి తీసుకొచ్చుకున్నాం మేము. ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. పసుపులో వేసుకొని వాటర్ పోసి బాగా క్లీన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఉండేదంతా తీసేసేయాలి. పెద్ద పెద్ద రొయ్యలే బాగుంటాయి. ఫ్రై చేసుకోవాలి ఇలాగా. కొంచెం గట్టిగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం వేసుకోకూడదు. ఇప్పుడు ప్యాన్ తీసుకొని యాలకులు, చెక్క ముగ్గ, ధనియాలు, జీలకర్ర, ఆవాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లవంగాలు వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మనం రొయ్యల్ని ఆ హీట్ లేకుండా చల్లార్చుకోవాలి. అస్సలకి ఉండకూడదు హీట్ అనేది. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడు ఆయిల్ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేకపోతే అవి ఎక్కువగా ఫ్రై అవుతాయి. ఎక్కువగా ఫ్రై అయితే చాలా గట్టిగా ఉంటాయి మనం తినేటప్పుడు. మీడియం ఫ్లేమ్లో అయితే బాగుంటాయి. ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి దీనికి. మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఫ్రై అయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వలేదు కదా. ఇప్పుడు అదే ఆవాలు, పచ్చిశనగవాడలు, ఎండుమిర్చి ఫ్రై చేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. అంటే రొయ్యలు ఫ్రై చేసిన ఆయిల్లోనే వేసాం కాబట్టి అలా వచ్చింది. ఇప్పుడు దీంట్లోనే కారం వేసుకోవాలి. సాల్ట్, ఇలాగే ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. కారం బాగా మిక్స్ అవ్వాలి.
ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని, ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. బాగా అటు ఇటు కలుపుకోవాలి. ఇవి 2 కేజీల రొయ్యలు. అంత పెద్ద రొయ్యలు చేస్తేనే చూడండి చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము మంటను తగ్గించుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆ హీట్ చూడండి ఇంకా ఉంది దాంట్లోనే. పక్కన పెట్టుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఒక 1/2 అవర్ తర్వాత ఆ హీట్ అంతా తగ్గిపోయిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. నేను ఒక కాయ తీసుకున్నాను. హీట్ మీద మిక్స్ చేయకూడదు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అలాగే ఉంచుకోవాలి పక్కన. చూడండి బాగా మిక్స్ అయింది కదా, అంతా మసాలా కూడా బాగా పట్టింది. వన్ డే అలాగే ఉంచి నెక్స్ట్ డే మనం జాడీలోకి పెట్టుకోవచ్చు. రొయ్యలు ఊరగాయ రెడీ ఫ్రెండ్స్. ప్రాన్స్ పికిల్ చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. 6 months వరకు అసలు చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే చాలా చాలా ఇష్టము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ డేకి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఎప్పుడైనా ఇలాంటి నాన్ వెజ్ పికిల్స్లోకి ఆయిల్ పైకల్లా వచ్చేటట్టు ఉండాలి. చూడండి పక్కన ఎంత ఆయిల్ ఉందో. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మిమ్మల్ని. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.